హాయ్ అన్న. హాయ్ హాయ్ మురళి. ఏమన్నా గింత కష్టపడి పంపిస్తే టక్కుమని బయట కోసం బాల్ కొట్టినట్టు ఎట్లన్నా ఇది ఎంత కష్టపడి వచ్చినా అనుకున్నావు? రావడానికి అంత కష్టమైందా? ఎంత కష్టపడి పంపించావు అంత కష్టపడి బయటకు వచ్చాను. కానీ చాలా తొందరగా వచ్చేసినావు అన్న. అంటే షార్ట్ అండ్ స్వీట్. అంటే మన సచిన్ టెండూల్కర్ లాగా కాదు, ఓకే, వీరేంద్ర సెహ్వాగ్ లాగా ఉన్నసేపు దడదలు అడిచామో వచ్చామా. అది సూపర్ సూపర్ అన్న. మనము లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు అంటే వెళ్ళే ముందు ఏం ప్లాన్స్ లేవు అని చెప్పేసి సింపుల్గా వెళ్ళారు అండ్ విజయవంతంగానే తిరిగి వచ్చినారు అనుకోవాలా నాకు తెలిసేది. మామూలు విజయవంతంగా కాదు, రీసౌండింగ్. అసలు వచ్చినప్పుడు నేను అనుకోలే ఇంత రెస్పాన్స్ వస్తుందని. ఓకే, బయటకు వచ్చినప్పుడు అసలు జనాల రెస్పాన్స్ మామూలుగా లేదు. నా అదృష్టం ఎక్కడ చెడు కాకుండా, నాగార్జున గారితో కూడా ఒక మాట కూడా అనిపించుకోకుండా మంచిగానే వచ్చాను. ఏమున్నా కూడా ప్రశంసలే తప్ప విమర్శలు ఎక్కడా లేకుండా. సో అండ్ బయటకు వచ్చిన తర్వాత మన జోకులు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఇన్ని మీమ్స్, ఇన్ని ఫ్యాన్ పేజెస్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఒక ట్రెండ్ సెట్ చేసినాం. అంటే ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, దిగిందా? సూపర్ దిగింది. అసలు అందరికి ఇప్పుడు అర్థమైంది. చాలా టైం పట్టింది కానీ అందరు రిసీవ్ అయితే బాగా చేసుకున్నాను. మన జోకులు లెక్క ఇది కూడా కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి, బట్ గట్టిగా దిగుతుంది. కానీ ఆ జోకులు అర్థం కావాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు వచ్చి ఉండాలి. లేకపోతే అవి ఎవరు ఆ పోట్లు అర్థం కావు. లేకపోతే ఒక శేఖర్ భాష వచ్చింటే సరిపోద్ది.